రాయలసీమ అంటే కేవలం రక్తపాతం ఫ్యాక్షనిజమే కాదు. రాయలసీమ అంటే రాళ్లసీమ కాదు, రతనాల సీమ. ఎందరో రాయని చరిత్ర, ఎన్నో సుందరమైన దృశ్యాలు కొలువు తీరిన నేల. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు, నవాబులు, పాలిగాళ్లు నిర్మించిన కట్టడాలు నాటి రాయలసీమ వైభవాన్ని నిశ్శబ్దంగా విరుస్తుంటాయి. అందులో ముఖ్యమైనది కర్నూలులోని కొండారెడ్డి బురుజు. రాయలసీమ పౌరుషానికి ప్రతీక ఈ కొండారెడ్డి బురుజు. శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ పురాతన కట్టడం. ఆంధ్రుల తొలి రాజధాని అయిన కర్నూలు గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. విదేశీల ఆధిపత్యాన్ని అడ్డుకున్న ఒక సాహసవీరుడి జ్ఞాపకాలను తనలో దాచుకుని ధీర గంభీరంగా నిల్చునుంటుంది. దీన్ని కేవలం ఒక కట్టడంగానే చూశారు, కానీ ఎన్నో చరిత్ర పుటల్ని తనలో దాచుకుంది. కొండారెడ్డి బురుజు కర్నూలు కోటలో ఒక భాగం. శ్రీకృష్ణ దేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యాధీశుడైన అతని సవతి తమ్ముడు అచ్యుత దేవరాయలు నిర్మించారని, అందుకే దీని అసలు పేరు అచ్యుత దేవరాయ బురుజు అని కొందరు చరిత్రకారుల వాదన. ఏది ఏమైనా ఈ కొండారెడ్డి బురుజు విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిందనడంలో సందేహం లేదు. క్రీస్తు శకం 1602-1618 మధ్య కాలంలో అబ్దుల్ వహాబ్ కందనువోల్ను పరిపాలిస్తుండేవాడు. ఇతని పాలనా సమయంలో నందికొట్కూరు పాతకోట పాలిగాడైన కొండారెడ్డి నవాబు పాలనను ఎదురించాడు. దీనికి ఆగ్రహించిన అబ్దుల్ వహాబ్ అతన్ని ఓడించి ఈ బురుజులో బంధించారని చెప్తారు. ఆ తర్వాత కొండారెడ్డి కారాగారంలోనే మరణించడంతో దీనికి కొండారెడ్డి బురుజు అని పేరొచ్చిందని కొందరి అభిప్రాయం. మరికొందరి వాదన ప్రకారం విదేశీయుల పరిపాలన కాలంలో అలంపూర్లో నివసించే కొండారెడ్డి అనే దేశభక్తుడు ఆంగ్లేయుల పరిపాలన ఎదురించడంతో కొండారెడ్డిని కోటలో బంధించినందుకు ఇతని పేరు మీద కొండారెడ్డి బురుజు అని పిలిచేవారని మరికొందరి వాదన. అయితే అత్యధికుల వాదన ప్రకారం నందికొట్కూరు పాలిగాని వల్లే ఈ కోటకు కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చింది. కానీ 1950 నాటికి అసలు ఈ కోటకు పేరు ఉందా లేదనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే 1930లో గన్నవరపు సుబ్బరామయ్య ప్రచురించిన వ్యాసంలో కొండారెడ్డి కోట గురించి వివరంగా రాశారు, కానీ అందులో కొండారెడ్డి కోట ఫోటో కింద ఒక పాడుబడిన కోట అని మాత్రమే రాశారు. కర్నూలు ప్రాంతంలో నివసించిన విలియం ఆర్థర్ స్టాంటన్ 1950లో అమెరికాలో ప్రచురించిన ది అవేకనింగ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో కూడా కొండారెడ్డి బురుజు చిత్రం కింద బాస్టిన్ టు ద వరల్డ్ ఫోర్ట్ అని రాశారే కానీ కొండారెడ్డి బురుజు అని రాయలేదు. అంటే 1950కి ముందు ఈ బురుజుకి పేరు లేదా, ఉంటే మరి ఎందుకు ప్రస్తావించలేదనేది ప్రశ్న. ఈ బురుజు నిర్మాణం అంతా ఎర్రటి మట్టిని రాళ్ల మధ్యలో వేసి కట్టారు. కొండారెడ్డి బురుజు పర్యాటకులకి ఒక కొత్త అనుభూతినిస్తుంది. ఇక్కడ చాలా వరకు సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి కూడా. ఇంతటి విశిష్టత కలిగిన ఈ కట్టడం కర్నూలు జిల్లాకు ల్యాండ్ మార్క్గా నిలిచి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ కోటను నగరానికి దగ్గరలో ఉన్న జగన్నాథ గట్టు నుంచి తెచ్చిన రాళ్లతో నిర్మించారు. ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో అతికిస్తూ నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్లు కనపడుతున్నాయి. ఈ బురుజు మొత్తం 4 భాగాలుగా ఉంది. కింది భాగంలో తూర్పు వైపు కాపలాదారు ఉండడానికి ఒక చిన్న గది, ఆగ్నేయ వైపు మొదటి అంతస్తుకు చేరుకోవడానికి వీలుగా విశాలమైన మెట్లు ఉన్నాయి. మధ్య భాగంలో 4 స్తంభాలు ఈ బురుజుకు సపోర్టుగా ఉన్నాయి. మొదటి అంతస్తులో కుడి, ఎడమల వైపు గుంపుగా కాకుండా ఒక్కొక్కరు చొప్పున వరుసగా ఎక్కడానికి ఇరుకైన మెట్లు కొంచెం నిట్ట నిలువుగా ఉన్నాయి. అంటే శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు ఒక్కసారిగా పైకి రాకుండా ఇవి అడ్డుపడతాయి. పై భాగంలో సైనికులు ఉండడానికి 5 పెద్ద పెద్ద గదులు, ఖైదీలను బంధించడానికి 2 చిన్న గదులు ఉన్నాయి. మధ్యలో అవసరపడినప్పుడు తప్పించుకోవడానికి వీలుగా ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఈ సొరంగ మార్గం ఆలంపూర్ వరకు ఉందని ఇక్కడి ప్రజల అభిప్రాయం. తుంగభద్రా నది కింద నుంచి సొరంగ మార్గం నిర్మించడం అప్పట్లో అసాధారణమైన పని. కాబట్టి ఈ సొరంగ మార్గం కోట బయటకు తుంగభద్రా నది ఒడ్డు వరకు కానీ ఎస్పీ కార్యాలయం వరకు కానీ ఉండి ఉండొచ్చని అంచనా. శత్రువుల నుంచి తప్పించుకోవాల్సిన సందర్భాల్లో ఈ సొరంగ మార్గం ద్వారా అక్కడి వరకు వెళ్ళి తుంగభద్రా నదిని దాటి వెళ్ళిపోవచ్చు. ఇక 2వ అంతస్తు అర్ధ వలయాకారంలో చిన్న మార్గంలో ఉంటుంది. ఇందులో పడమర వైపు సైనికుల కోసం నిర్మించిన 7 గదులు ఉన్నాయి.
వాటికి ఎదురుగా శత్రువులను ఎదుర్కోవడానికి వీలుగా మనిషి పట్టేంత నిర్మాణాలు ఉన్నాయి. ఈ రంధ్రాల ద్వారా సైనికులు అవతల వారికి కనపడకుండా తమని తాము రక్షించుకుంటూ కోటపైకి వచ్చిన శత్రువులపై దాడి చేయడానికి వీలవుతుంది. 3వ అంతస్తులో ఇటుకలతో నిర్మించిన 7 సైనిక గదులు, వాటి ముందు విశాలమైన స్థలం ఉంది. స్థలం మధ్యలో 168 అడుగులు ఎత్తుగల పొడవైన స్తూపం ఉంది. ఇది బ్రిటిష్ వారి కాలంలో వారి జెండా ఎగురవేయటం కోసం నిర్మించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని పైకెక్కి సుదూరంగా వస్తున్న శత్రువులను కూడా పసిగట్టవచ్చు. భారత జాతీయ పతాకాన్ని నిరంతరం ఎగరవేయటం కోసం దేశమంతా కొన్ని ఎత్తైన స్తూపాలను ఎన్నిక చేయగా కొండారెడ్డి బురుజు 5వ స్థానం పొందింది.